షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న కాడ నుంచి మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న అట్లా, మీ నాన్న ఇట్లా, మీ నాన్న మంచోడు కదా, అక్కడ కనిపించారు ఇక్కడ కనిపించారు, మీ క్యారెక్టర్ కూడా అలాంటిదని నన్ను అనుమానించడం. పెళ్ళి 8:30కి అయితే 8:15కి మా అత్తగారు వాళ్ళ అత్తగారు చనిపోయారు మేడం. చనిపోతే నువ్వు నష్టజాతకురాలివి, మా ఇంట్లో అడుగు పెట్టంగానే మా అత్తగారు చనిపోయింది, నీ మూలంగానే చనిపోయింది. మా పిన్ని మా అమ్మ ఆయనను నాకు విడాకులు కావాలి, అది మంచిది కాదు. నేను ఇంకా అమ్మ అంత ఇదిగా మాట్లాడుతున్నారు, పెళ్ళైన కాడ నుంచి అట్లాగే చాదిస్తానంగా నన్ను పువ్వులు పెట్టుకుంటే ఊరుకోడు మేడం. ఒక చీర కట్టుకుంటేనో చీర కట్టుకుంటే నీకు అక్కడ ఇక్కడ కనిపిస్తాయి, డ్రెస్సే వేసుకో అంటాడు. వచ్చిన తర్వాత మీ అమ్మాయి మంచిది కాదు, మీ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదో ఉంది, పిల్లలు లేకపోతే మా లాస్ట్ అమ్మమ్మకి మా అత్త చెప్పిందంట నేను అసలు ఆడదాన్ని కాదు అని చెప్పిందంట మేడం. చెప్తే మా ఆయన ఎవరైనా ఏ ఫంక్షన్కి ఉన్నా ఎంతమందిలో ఉన్నా నన్ను కొట్టాలనే పిలిచేవాడు. వస్తే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నా మూలంగా రాలేదని చెప్తున్నాడు, నేను కారణం కాదు అని. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆ అమ్మాయిని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ఆ అమ్మాయికి నేనంటేనే ఇష్టం లేదండి. పెళ్ళయ్యాక స్వయాన మా తమ్ముడితో ఆ ఇంట్లో వారం రోజులు ఉంది మేడం గారు. సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్తో. వేరే ఆడవాళ్ళ గురించి అంటూ ఉంటారు, మీరు ఇంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మీ తమ్ముడితో ఉంటే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావు ఇంటి బయట? ఈ అమ్మాయిది ఏది మంచి అమ్మాయి, ఆ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని ఏదో మాయమాటలు చెప్పి పడేసి పడుకున్నాడు. కాగితాలు రాసిస్తే నీకు సిగ్గు ఉండాలి. ఒకడు పడుకున్న దాన్ని నువ్వు ఎలా ఇంటికి తెచ్చుకుంటావు? మేము వద్దా ఆమె తప్పు చేయలేదని నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఊరికి ఏదో ఒకటి మాట్లాడమంటే లేస్తాను. నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు అమ్మాయిని వదిలించుకోవడానికి ఏదో ఒకటి కనుక నిందేస్తే నేను మీరు పెట్టే టార్చర్లు కరెక్ట్ గా ఎదురుగా కనిపిస్తుంది అమ్మాయి రూపంలో. నువ్వేమో ఉద్యోగం చేయమంటావు, మా ఇంట వంట లేదని మీ అమ్మ అంటారు. మీ అమ్మకి నీకేమన్నా ఫుట్బాల్ ఆడుకోవడానికి బాలా ఆమె? కేసు పెట్టి లోపల ఇచ్చి తన్నిచ్చుండాలి నిన్ను. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హారాస్మెంట్ చేస్తున్నావని. చిన్న అమ్మాయిని ఏం చేసుకోలేదు. నీ వయసుకి అమ్మాయి ఏంటి? కూతురు వయసు. నీ మొహం సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్తో. వేరే ఆడవాళ్ళ గురించి అంటూ ఉంటారు, మీరు ఇంటూ ఉంటారు. ఆడవాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటం ముందు మార్కో. తప్పుగా నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయి, అంతేగాని తప్పుగా మాట్లాడావంటే అబ్బాయి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకుని మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఇంటికి పోయినాం మేడం. అప్పుడు వాళ్ళ అక్క నన్ను చెప్పు తీసుకొని కొట్టింది మేడం. మాకంటే తక్కువ కులం అనేసి మా ఇప్పు కాడికి వచ్చి నేను చంపేసి బెదిరించినారు మేడం. ఎవరు? వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు మేడం. మమ్మల్ని తీసి మళ్ళీ రెండో పెళ్లి చేశారు మేడం. మా ఆయన లైఫ్ లో నేను ఉండకూడదు మేడం. నువ్వంటే అంత కోపం కక్ష? అసలు నాతో ఉండేదే ఇష్టం లేదు మేడం. వాళ్ళకి ఇవాళ వాళ్ళకి మనకు పడదు వదిలే అని చెప్పినారు మేడం వాళ్ళు. నువ్వు ఎలా వింటావు మరి? నిన్ను నమ్మి పోయి వచ్చిన అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా నువ్వు వదిలేస్తే. మీ అమ్మ విల్లనా నువ్వు విల్లనా? మేమే వెళ్ళనేం కాదు. మరి ఎవరు? మీ అమ్మ పేరు చెప్పి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఈ రోజు తాళి కట్టించింది మా అమ్మ బెదిరించన్నారు. సంసారం చేయించేది వాళ్ళు కాదుగా. మరి ఇద్దరు కొడుకులను ఎట్లా కన్నావు? ఈమె మీద అంత ప్రేమ ఉంటే అమ్మాయికి తెలుసా నీకు పెళ్ళైన విషయం? తెలియదు మేడం. 420 కేసు వేస్తే లోపల వెళ్తావు దాంట్లో కూడా. మరి పిల్లాన్ని పెట్టుకొని ఎవరితోనో ఎట్ట చేయిస్తారు ఇంట్లో కోడల పేరుతో? నువ్వు ఊర్లో లేవు, నీకు తెలీదు. పెళ్లి చేసుకుని ఒకరిని కనేస్తే ఉంటావు, తర్వాత ఇద్దరిని వాడుకుందాం అనుకున్నాడు. అతను క్రిమినల్ ఇక్కడ, వాళ్ళ అమ్మ వాళ్ళ మామ కాదు. అడిగితే అన్ని పంచాయతీ పెట్టి అయింది చేసి ఇద్దరు కావాలా అని అన్నాడు మేడం. వాళ్ళ
వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ ఎవరు వాళ్ళ బంధువులు కానీ ఇంతవరకు మా ఇంటికి రాలి మేడం. మేము వాళ్ళు దిక్కుపోవాలా చెప్పండి. ఎవరైనా వచ్చినారేమో అవి నిలిచి పెట్టినాక కరెక్ట్గా చెప్పు. అబద్ధం చెప్పు. నీకు 2 పిల్లలు ఉన్నారు. నేను చెప్పింది కరెక్టా లేదా నువ్వు కరెక్ట్గా చెప్పు. అన్ని ఆపదాలు చెప్తున్నాడు మేడం ఓ, ఆయన. నాకు పెళ్ళింది నువ్వు చూడలా? నేను చూడలా. నా తాళ్ళు పెట్టి పీకలా? ఎవరా? నాకు చేతిలో పెట్ట ఎవడా? ఏమన్నాడు మేడం ఈయన? నేనన్నా నీకు తాళి బొట్టు కట్టడం చిన్న? నోరు మూసుకో. నీకంటే మంచి అమ్మాయి వచ్చితే నేను వదిలిపెట్టే గ్యారెంటీ ఉన్నదని అడిగినాడు మేడం. అడిగితే ఎంత నన్ను కొట్టింది వదిలిపెట్టాడు. మేడం? మీ అమ్మ పిలుచుకోమైంది పెద్ద మీరు క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి ఆన్సర్ చెప్తుంది, వినండి. ఏం మేడం వాళ్ళ అమ్మతో వస్తుంది పంపించాం. పోయింది 1 సంవత్సరం అంతా మా అసలు నాకు తెలియదు మేడం. కోవిడ్కి ఎవరు పంపించాను మేడం? ఆ పాపను కోవిడ్కి ఎవరు పంపించారు? ఎక్కడికి పోయింది? కోవిడ్కి పోయింది. ఎన్ని రోజులు? మీరు పెళ్లి కాక ముందే కోవిడ్కి పోయింది. చెప్తున్నాడు ఈయన. ఏడు రైమే చెప్పు. కోవిడ్ అయిపోయింది మామ. ఏంటది అయిందా? బెదిరిస్తే ఎట్లాగా? రౌడీ లాగా అంటే ఎట్లా? మెల్లిగా అడుగు. ఏంటది బే చిన్నాడా? కోవిడ్ లో కోవిడ్ అయిపోయింది. అప్పుడు నీకు పెళ్లి అయిన రోజులు నేనా? నీకు ఎంతమంది సంతానం ఉన్నాయినా? 2. ఉండు. అప్పుడు కోవిడ్కి పోయేప్పుడు అవి నీకు చెప్పిందా? నువ్వు ఎవరు తరఫున పోయింది అవి కోవిడ్కి? ఎవరు పంపించారు? వాళ్ళ అమ్మ నాయన పంపించారు. ఎవరు పంపించారు మనకు తెలియదు మేడం. ఎవరు పంపించారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన. నీకు చెప్పి వెళ్ళిందా మేడం? చెప్పలేదు. వెళ్ళేటప్పుడు ఏమ్మా? మేడం నేను పోయింది మటుకు నిజం మేడం. మళ్ళీ లేదు మేడం. పోయినా మేడం అది ఉండు మేడం. 2015 2వ నెలలో పోయినా మేడం. ఖచ్చితంగా 2015 12 24 నేను వచ్చినా మేడం. ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? అంటే 10 నెలలు అంతా ఉన్నా మేడం. అంతే. ఎందుకు వెళ్ళావు? ఎందుకు వచ్చేసావు? అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి వెళ్ళిపోయినా మేడం. నేను అవి సాల్వ్ అవుతాయి అనేసి ఆమెను వచ్చిన తర్వాత ఈ అబ్బాయి నన్ను తీసుకొని వచ్చినాడు మేడం. తీసుకొని వచ్చేసి ఆమె ఇలా 2 అక్క ఉండాలి. నాకు అర్థం కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కడికి వెళ్ళావా? అక్కడికి వెళ్తే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? అంటే ఇక్కడ ఉండి కదా సాల్వ్ చేసుకోవాలి. మేనేజ్ చేస్తాడని చెప్పినాడు కదా మేడం. అందుకనేసి నేను పోయినా. ఆయన మేనేజ్ చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన 2వ పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒక కారణం. నువ్వు ఊర్లో లేవు, నీకు తెలియదు. పెళ్లి చేసుకుని ఒకరిని కనేస్తే ఉంటావు, తర్వాత ఇద్దరిని వాడుకుందాం అనుకున్నాడు. అతను క్రిమినల్ ఇక్కడ. వాళ్ళ అమ్మ వాళ్ళ మామ కాదు. ఎందుకంటే వాళ్ళ మామ కూతుర్ని కూడా చేసుకోవాలని వెళ్ళి అడిగాడు. ఆయన పాప చిన్నది 5 ఏళ్ల తర్వాత అన్నాడు, లేకపోతే అప్పుడే పెళ్లి అయిపోయి ఉంటుంది. అంటే ఇతను తప్పు చేశాడు. నిన్ను లేపుకొచ్చి నిన్ను మోసం చేశాడు. వాళ్ళ మామని మోసం చేయాలని చూశాడు. ఆయన టైం బాగుంది, వాళ్ళ కూతురు టైం బాగుంది, వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టారు. అది వాళ్ళ అమ్మ వల్ల అన్నాడు. కానీ వాళ్ళ అమ్మ క్లియర్గా చెప్తుంది కదా, నేను 3 ఏళ్ళు పెళ్లి చేయను అంటే నన్ను నించొని గొడవ చేసి పెళ్లి చేసుకున్నాడు అని. ఎవరిది తప్పు ఇప్పుడు? నీ మొగుడిదే తప్పు. మరి ఏం మాట్లాడుతావు అడుగు. నాకెందుకు అలాగే చెప్పినావు నువ్వు? 2 పిల్లకాయలు మేడం. 2 పిల్లకాయలు ఇంటికానే ఉన్నాడు మేడం. 2 పిల్లకాయలు పుట్టినంత ఇంటికానే నడిమిద్జా వచ్చేసి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మళ్ళీ పొలంపేటలో జేసేపు దొలతా వచ్చినాడు. పొలంపేటలో చేసేది మాకు తెలియకుండా పొలంపేటలో సంవత్సరం పెట్టాడు మేడం. ఫస్ట్ టైం చేసుకున్నావా? చేసుకున్నాము. చేసుకునేవాడు 3 సంవత్సరాలు ఐ మీన్ ఎందుకు పక్కన పెట్టావు? గమ్మునుడు తల్లి ఆడపిల్ల కొంచెం కూడా సిగ్గులేక మరి వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదా. 3 సంవత్సరాలు అతను వదిలేసి ఎలా ఉన్నావు? ఎందుకున్నావు? సో ఇప్పుడు ఎవరు కావాలి నీకు? శ్రావణి కావాలి. మరి నన్నేంటి చేసుకున్నావా? ఇప్పుడు శ్రావణి కావాలంటే అదే నా జీవితం ఏంటి నాశనం కావాలి చెప్పా? 2 బిడ్డల్ని ఎట్టెత్తుకొని వాళ్ళని యాడికి పోవాలని? ఆ 2 సంవత్సరాలు నువ్వు పిల్లలకి అన్నంత సేపు కూడా నా మనసు అక్కడే ఉంది. ఇది కూడా మోసం అని చెప్పేసి నిజం లేదు సార్, ఆమె బాగా చూసుకుంటా బాగానే ఉన్నాను సార్. శ్రావణి మర్చిపోయావు కంప్లీట్ గా. శ్రావణిని మర్చిపోయావు. శ్రావణి కువైట్ లో ఉన్నంత సేపు శ్రావణిని మర్చిపోయావు నువ్వు. మర్చిపోయాను నిజంగా. నిజంగా నీ మనసులో శ్రావణి లేదు. శ్రావణి అంటే ప్రేమ లేదు. లేదు సార్. మరి శ్రావణి ప్రేమ మళ్ళీ ఎలా పుట్టుకురొచ్చింది? నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. అదేంటి కువైట్ లో ఉన్నంతసేపు చచ్చిపోకే ఇండియా వచ్చే ముందు చచ్చిపోద్దా? ఇక్కడ భయం వల్ల తప్పులు చేయొచ్చు, నేరాలు చేయకూడదు. ఇతను నేరాలు చేశాడు, పిల్లలకు అన్యాయం చేశాడు, 2 ఆడవాళ్ళకి అన్యాయం చేశాడు. ఈరోజు నా భర్త అని చెప్పి మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు కదా. అసలు నాకేమనిపిస్తుంది అంటే కనుక ఇతను ఎవరి దగ్గరకు వస్తే కనుక వాళ్ళు దురదృష్టవంతులని నాకు అనిపిస్తుంది.
ఇద్దరు ఉంటానంటే ఇంట్లో ఉంటానంటే ఒప్పుకున్నాను ఎవరు సార్. ఒప్పుకున్నారు అది? వాళ్ళిద్దరు ఒప్పుకొని ఇంట్లో ఎప్పుడది? 3 ఏళ్ళు ఉన్నాం. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఇద్దరిని ఆమెను చేసుకున్నాను. పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పావా నాకు పెళ్లి అయింది మీ ఇద్దరు కలిసి ఉంటారని చెప్పావా? లేదు మేడం. మరి ఎట్లా ఏం తమాషాలు అనుకుంటున్నావా? కొత్త స్టోరీ క్రియేట్ చేస్తున్నావు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇదేంటి వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చింది? కొంప తీసి పసిగట్టిందా? ఇదిగో ఆ అమ్మాయి ఎక్కడుంది చూడు. ఆ అమ్మాయి 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో తనకు తెలియకుండా నువ్వే బొమ్మ గీసి చూపించాలి. అలాగే మేడం. వీర వీర